దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 147వ దావీదు కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరానికి గాయమైనప్పుడు, మన వెముకలు విరిగినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాగుపడతాం. వాటిని బాగు చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆ నొప్పి తగ్గటానికి వైద్యులు ఇచ్చేటటువంటి మందులు వాడినప్పుడు అవి మానిపోతాయి, బాగుపడతాయి. కానీ ఇక్కడ గుండెకు, మనస్సుకు గాయమైనప్పుడు, కలత చెందినప్పుడు అది ప్రపంచంలో ఎక్కడ కూడా మందు దొరకదు. అది కేవలం ఏ మానవుడినైతే దేవుడు తన రూపంలో, తన పోలికల్లో తన కొరకు నిర్మించుకున్నాడో, తిరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడే వాటికి ఒక స్వస్థత కలుగుతుంది. చూడండి, మనం ఎంత ధనికులమైనా, ఎంత బంధువర్గములతో మనం ఉన్నప్పటికీ, మనం చెదిరిపోయినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఎవరు ఆదరించలేరు, మనల్ని ధైర్యపరచలేరు, మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకుల మాటల చేత ఈరోజు నీ గుండె చెదిరిపోయి ఉండొచ్చు. నీ మనసుకు గాయం కలిగి ఉండి ఉండవచ్చు. నువ్వు అనుకుంటున్నావు ఏ బంధువో, ఏ స్నేహితుడో, ఏ సేవకుడో ఎవరో ఒకరు ఆదరిస్తారు, ధైర్యపరుస్తారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు నీ తట్టి తిరిగి ఉన్నాడు. ప్రభు నీ కొరకే తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నీవు ఆ మనుషుల ప్రేమల ఊబిలో నుండి, మనుషుల ఆదరణ కొరకు ఆ నిరీక్షణలో నుండి నువ్వు బయటపడి, నిన్ను కలగచేసిన వాడు నీ కొరకు ప్రాణం పెట్టిన వాని వైపు నువ్వు చూడగలిగితే నువ్వు గొప్ప ఆదరణ పొందుకోగలుగుతావు, గొప్ప నెమ్మది కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ హృదయాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మనసు ఎరిగి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను బాగు చేసేవారు, నిన్ను లేవనెత్తేవారు, నీకు ఆదరణ, స్వస్థత, ఆనందం ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ నిన్ను కన్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన సజీవుడైన నా యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన తట్టు తిరిగి ఆ గాయం కట్టబడి ఆదరణ పొందు. నీ పట్ల ఆయన ప్రణీకలు ఏమిటో, ఆయన ఉద్దేశాలు ఏమిటో గ్రహించి వాటిని నెరవేర్చి ఆయన రాకడకు ఆయుధపడదాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.